శుభదినము, సువార్త ప్రకటించబడిన దినము, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములకు నాంది పలికిన దినము కాబట్టి ఇది మానవాళికి శుభదినము. అందుకొరకే ఈ శుక్రవారం ఏమంటారు? శుభ శుక్రవారం అంటారు. అయితే మనలో ప్రశ్న రావచ్చు, సరే మనకు శుభం జరిగిందండి, కానీ యేసుప్రభు అతి భయంకరమైన శిలువలో మరణించాడు కదా, అది ఆయనకు శుభం ఎలా అవుతుంది అని మనలో చాలామందికి ప్రశ్న రావచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనంలో యేసుప్రభు వారు యెరూషలేములో గావించబోయే కార్యము గురించి, ఆ గడియ గురించి యేసుప్రభు వారి నోట్లో ఏమన్నాడో ఆయన నోటి ద్వారా విన్న మాట ఒకసారి వినడానికి ప్రయత్నిస్తాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12, కెన్ వి ఆల్ రీడ్ టుగెదర్ వర్స్ 23. యేసుప్రభు వారు ఈ మరణాన్ని, కల్వరిశిలలో చేయబోయే మహాహోమాన్ని ఏమని వర్ణించాడో ఆయన మాటల్లో వినడానికి ప్రయత్నిస్తాం. వాట్ ఈస్ హిస్ పర్సెప్షన్ అబౌట్ దిస్ డే? కల్వరిశిలలో చేసిన కార్యం యేసుప్రభు ప్రకారం ఏంటి? కలిసి చదువుదాం. 2:12-23. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. బాగా వినండి. మరణించబోయే సమయాన్ని, కల్వరిశిలలో అప్పగించబడే ఈ యొక్క సమయాన్ని ప్రభువారు ఏమనంటున్నాడు? మహిమ పొందవలసిన గడియ. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ గ్లోరీ. యేసు ప్రభు వారికి ఏంటంటున్నది? టైమ్ ఆఫ్ గ్లోరీ, మహిమపరచబడే సమయము. ఒక వ్యక్తి ఘనపరచబడే సమయాన్ని శుభం అంటామా, అశుభం అంటామా? శుభం అంట. ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది, ఒక వ్యక్తి ఘనత వచ్చింది, ఒక వ్యక్తి అనేకుల మధ్యలో పొగడబడుతున్నాడంటే, ఘనపరచబడుతున్నాడంటే అది ఖచ్చితంగా శుభమే. ఆయన ఘనపరచబడిన దినమే ఈ శుక్రవారం దినం. కాబట్టి ఈ శుక్రవారం ఏంటండి? శుభ శుక్రవారం. ఇంకొక మాట కూడా ఉంది, కేవలం మరణంతో ముగించి ఉంటే అది అశుభంగా మిగిలిపోయేదేమో, కానీ శుభ శుక్రవారం తర్వాత ఏమొస్తుంది? ఈస్టర్ వస్తుంది, అంటే పునరుద్ధానం వస్తుంది. కనుక యేసుక్రీస్తు వారు ఆయన మరణము తర్వాత రెండోది ఏముందండి? భూస్థాపన. భూస్థాపన తర్వాత మూడోది ఏముంది? పునరుద్ధానం ఉంది. కాబట్టి పునరుద్ధానం ఉంది కాబట్టి ఈ దినం ఏంటండి? శుభ శుక్రవారం. కాబట్టి ఈ శుభ శుక్రవారం దినమందు ఈ శుభాన్ని దేవుడు ప్రతి కుటుంబంలో దీవించునుగాక. ప్రతి కుటుంబంలో దేవుడు శుభము పలుకునుగాక. ప్రతి కుటుంబంలో దేవుడు శుభముగా మార్చునుగాక. అయితే ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, నిజంగా ఈ దినము అంత ప్రాముఖ్యమైందా? నిజంగా అంతగా ప్రాముఖ్యంగా పరిగణించాల్సిన అవసరం ఉందా అని మనలో చాలామంది ఆలోచించవచ్చు. చాలాసార్లు క్రైస్తవులుగా క్రిస్మస్ మనకు చాలా సంబరాలు అంబరాన్ అంటే రీతిలో మనం ఆచరించుకుంటాం. కానీ బైబిల్ ప్రకారం చూస్తే క్రిస్మస్ కంటే ఎక్కువగా ప్రాధాన్యత సంచరించుకుంది ఏ దినం అండి? గుడ్ ఫ్రైడే దినం. నిజంగా నూతన నిబంధనలో వచనాలన్నీ కానీ తీసుకుంటే ప్రతి 53 వచనాల్లో ఒక వచనం, 1 out of 53, ఆ వచనము యేసుప్రభు వారి మరణం గురించిన ప్రస్తావన ప్రాధాన్యతగా భావించింది. అంటే యేసుప్రభు వారి జన్మ గురించి చాలా తక్కువ వచనాలు ఉన్నాయి. అయితే యేసుప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి అశేష వచనాలు సువార్త పత్రికలో మనం చూస్తూ ఉండవచ్చు. ఒక మాట ఆలోచిస్తే, ప్రపంచము ఎంతో కాలముగా ఎదురు చూసిన దినం శుభ శుక్రవార దినం. ఏదెన్ తోటలో ప్రకటించబడిన వాగ్దానం ఆదికాండం 3:15 ప్రకారము, స్త్రీ సంతానము నీ తలను చితకదొక్కుతుంది ఓ సాతానా అని చెప్పిన దేవుని వాగ్దానము ఎదురు చూసిన దినమే గుడ్ ఫ్రైడే దినము. ఒక మాటలో మనం చూసినట్లయితే ప్రవక్తలందరూ కూడా ముక్త కంఠముతో ఎదురు చూసిన దినమే శుభ శుక్రవారపు దినం. బహుశా మీరు ఆలోచించవచ్చు, ఎవరన్నా విఐపీస్ కలుసుకుంటే, ముఖ్యంగా దేశ ప్రముఖులు కానీ, ప్రెసిడెంట్లు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ కలుసుకుంటే పిచ్చాపాటి మాటలు మాట్లాడరు. చాలా విలువైన మాటలు, అతి ప్రాముఖ్యమైన ప్రాధాన్యతను కలిగిన మాటలే మాట్లాడతారు. అదే రీతిగా ఏలియా అలాగే మోషేలు వీరిద్దరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందంట ఒకరోజు. ఏంటంటే యేసుప్రభు వారిని ముఖాముఖిగా కలుసుకునే అవకాశం వచ్చింది. యేసుప్రభు వారితో అపాయింట్మెంట్ ఇస్తే మీరు ఏమడుగుతారు? యేసుప్రభుని అట్లాంటి ఆఫర్స్ మాకు లేవంటారు. ఏలియా మోషేలకు అలాంటి అవకాశం ఇచ్చారు. యేసుప్రభుతో ముఖాముఖిగా కలుసుకునే అవకాశం ఇచ్చి, టైం చాలా షార్ట్ ఉంది, మీరు ఏం ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు అని అడిగితే, మనమైతే లిస్ట్ పెద్దగా రెడీ చేసి పెట్టుకుంటాం, ఇవన్నీ నాకు అవసరం ఉన్నాయి ప్రభు అని ఎప్పుడు అడగదిండమే. కానీ ఏలియా మోషేలు అడిగిన మాట లూకా సువార్త 9వ అధ్యాయం 30-31, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 9 verse 30 and 31. వారు ఏమని సంభాషిస్తున్నారు? యేసుప్రభుతో వారు చర్చిస్తున్నప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పివోటల్ డిస్కషన్ ఆఫ్ దేర్స్? ఆ ప్రవక్తల సంభాషణ దేని మీద ఆధారపడి ఉందో కలిసి చదవడానికి ప్రయత్నిస్తాం. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే ఏలియా అనువారు.
31 కలిసి చదువుదామా? 31. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమము గూర్చి, యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమము గూర్చి మాట్లాడుచుండ్రి. వాట్ వాజ్ ద డిస్కషన్ ఆన్? యెరూషలేములో యేసుప్రభువు వారు గావించబోయే నిర్గమము, ఎక్సడస్ అంటే గణపరచబడే మరణ కార్యము గురించి, మరణ భూస్థాపన పునరుద్ధానముల గురించి వారి చర్చాగోష్ఠి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రముఖులు మాట్లాడిన అంశం గుడ్ ఫ్రైడే, ప్రవక్తలు ఎదురు చూసిన అంశం గుడ్ ఫ్రైడే, వాగ్దానం ఎదురుచూపు చూసిన అంశం గుడ్ ఫ్రైడే, పరలోక రాజ్యం ఎదురు చూస్తున్న అంశం గుడ్ ఫ్రైడే, 24 పెద్దలు స్తుతించిన అంశం గుడ్ ఫ్రైడే. ఆయన అర్హుడు. ఎందుకు అర్హుడు? ఆయన స్తోత్రార్హుడు. గ్రంథములు విప్పుటకు ఆయన ఎవరట? అర్హుడని చెప్పి గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల గురించి స్తుతిస్తున్న వారే పరలోక రాజ్యపు 24 పెద్దలు. వారు ఎదురు చూసిన అంశము కూడా ఈ గుడ్ ఫ్రైడే అంశం గురించే. కల్వరిశిలలో పరలోక రాజ్యంలో విజయోత్సవం పొందినవారు, సాతాను కార్యములను చితకదొక్కినవారు, ఆ సాతాను యొక్క కార్యములను గెలిచిన ఆ గెలుపు గుర్రాలు, మన భాషలో చెప్పాలంటే అత్యధిక విజయం పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించిన కాంకరర్స్, వారు మాట్లాడుతున్న అంశం ఏం తెలుసా అండి? వారట తామిచ్చిన సాక్ష్యం బట్టి, గొర్రె పిల్ల రక్తము బట్టి సాతాను ఏం చేశారు? గెలిచారట. అంటే వారి సంభాషణ కూడా, వారి స్తుతి మూలము కూడా దేని మీద అండి? గుడ్ ఫ్రైడే మీద ఆధారపడి ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే పరలోకం ఎదురు చూసింది ఈ గుడ్ ఫ్రైడే దినము కొరకు, ఏదైనా ఎదురు చూసింది ఈ గుడ్ ఫ్రైడే దినము కొరకు, ప్రవక్తలు ఎదురు చూసింది ఈ గుడ్ ఫ్రైడే దినమందు జరిగించిన కార్యము కొరకు, వాస్తవంగా 24 పెద్దలు ఎదురు చూసింది ఈ గుడ్ ఫ్రైడే దినము కొరకు. అలాగే గెలిచిన ఆ యొక్క విజయోత్సపు యాత్రను చేర్చున్న ఆ యొక్క పరలోక రాజ్యంలోని ఆ యొక్క కాంకరర్స్ మాట్లాడుతున్న మాట దేని గురించి అండి? యేసు ప్రభువారి యొక్క రక్తము గురించి. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములే క్రైస్తవుని యొక్క మార్పుకు పునాది అనే సత్యాన్ని మనము మర్చిపోవద్దు. ఎందుకంటే అందరి జీవితాల్లో వారి మత నాయకుని యొక్క మరణముతో కథ ముగుస్తుంది. కానీ క్రైస్తవం యొక్క కథ ఆరంభించబడిందే మరణంతో. తెలుసా అండి? అన్ని మతాల వ్యవస్థాపకులు వారి యొక్క మరణంతో వారి యాత్ర ఏమైందండి? ముగిసింది. కానీ యేసుప్రభు యాత్ర, క్రైస్తవం యొక్క యాత్ర మరణము మీద ఆధారపడి మరణముతో ఏమైందండి? ఆరంభించబడింది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు అద్భుతమైన సత్యం ఏంటంటే, ఈరోజు ఇంత అమూల్యమైన గురుతరమైన ఈ యొక్క శుభ శుక్రవారపు వర్తమానాన్ని నిజంగా ఇంత ధన్యులం. ఇంతమంది ఎదురు చూసిన ఈ యొక్క గుడ్ ఫ్రైడే గురించి ఈరోజు లోతైన సత్యాలు మనం పరిశుద్ధాత్మ దేవుని అనుసంధానములో, ప్రభావంలో ఈరోజు పరిగెరుకోవడానికి దేవుడు మనందరి కృపణిస్తున్నాడు. అందుకొరకే యేసు ప్రభువారు కల్వరిశిలలో ఈ మహోగ్రమైన హోమాన్ని ముగిస్తున్న సందర్భంలో ఆఖరిగా కల్వరిశిలలో యేసు ప్రభువారు మాట్లాడిన సిలువ మాటలు, లేదా సిలువ ఆఖరి మాటలు మనందరికీ తెలిసిందే, సుపరిచితమే. కానీ ఎందుకు ఈ ఆఖరి మాటలు ఎంత విలువైనవంటే, ఒక వ్యక్తి మరణిస్తున్నప్పుడు మన ప్రియులు కానీ, మన పూర్వీకులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, ఎవరన్నా మన ప్రియులు కానీ మరణిస్తున్నప్పుడు చెప్పే ఆఖరి మాటలు చాలా విలువైనవి. ఎందుకంటే